సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. లాల్ ఫర్ క్రైస్ట్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని వినడానికి మనం వచ్చాం. అమలాపురం పట్టణంలో గత 25 సంవత్సరాలుగా జెరూసలేం బైబిల్ బుక్ హౌస్ అని ఏర్పాటు చేసి అనేక మంది క్రైస్తవులకు సుపరిచితులుగా ఉంటూ సహకారులుగా ఉంటూ దేవుని సేవను ముందుకు కొనసాగిస్తున్న స్వార్థికులు డేవిడ్ గారి దగ్గర మనం ఉన్నాం. ఆయన ఈ బుక్ హౌస్ ద్వారా ఎటువంటి పరిచర్య జరిగిస్తున్నారు అని ఆయన అనుభవాలు ఆయన మాటల్లో మనం విందాం. ఇది ఇంచుమించు 1999లో స్టార్ట్ అయింది. చెప్పాలంటే బ్రదరన్ సంఘాలు, తర్వాత జీడిఎం సంఘాలు, తర్వాత మరి లోదరన్, మొన్న నైట్ నేను రాత్రి 11 గంటలు అవుతుంది. మన బుక్ స్టాల్ క్యాష్ కౌంటర్ తీసుకుని వెళ్ళిన పుస్తకాలు ఏమున్నాయండి? తప్పకుండా. మొట్టమొదటిగా ఫస్ట్ బెస్ట్ బుక్ పరిశుద్ధ గ్రంథం, ఎంతకు మించిన బుకింగ్ బెస్ట్ బుక్ అని. తర్వాత మన సంఘ సంస్కర్త ఈయన మార్టిన్ లూథర్ గారు. ఓకే, ఈయన గురించి ఒక మంచి జీవిత చరిత్ర. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈరోజు ముఖ్య అతిథిగా ఉన్న సువార్థికులు డేవిడ్ గారి దగ్గర మనం ఉన్నాం. ఈ బైబిల్ బుక్ హౌస్ ని ప్రారంభించి ఆయన ఎదుర్కొన్న అనుభవాలు, అలాగే కొన్ని విషయాలు మనము సాక్షి రూపంలో విందాం. మొట్టమొదటిగా స్వార్థికులు డేవిడ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అయ్యా, మీ పేరు అలాగే మీ కుటుంబం గురించి వీక్షిస్తున్న విశ్వాసులకు తెలియజేయాలని ఆశపడుతున్నాం. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ విధంగా మరి లాల్ మానిక్ గారు మా యొక్క బుక్ స్టాల్ కి రావడము, మరి యొక్క మా అనుభవ సాక్ష్యాన్ని మరి పంచాలని అనేక మందికి అనే ఆలోచన రావడం కూడా చాలా సంతోషము. అయ్యా, మరి దేవుడు కృప. నా చిన్నతనం నుంచి మా కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నట్టుగా మాకు అర్థమైంది. ఎందుకంటే 100 సంవత్సరాలుగా మరి ఈ బిల్డింగ్ లో, ఈ జెరూసలేం బైబిల్ బుక్ హౌస్ బిల్డింగ్ లో మరి మా కుటుంబం ఉంటూ ఉన్నది. ముత్తాత గారి నుంచి కూడా దేవుణ్ణి నమ్ముకున్నవారే. సో కాబట్టి అనేక మంది సేవకులు ఈ గృహంలో అడుగు పెట్టారు. ముఖ్యంగా వారి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే మంచిది. అవును. బక్సింగ్ గారు మరి వారు మరి 75లో, అదేవిధంగా పిఎం శామ్యుల్ గారు మరి గొప్ప భక్తులు. వారు ఆయా సంఘ శాఖలకు వారు గొప్ప ఆధిక్యత వహించిన వారు. అటువంటి వారు వచ్చి ప్రార్థించి వెళ్ళిన గృహం ఇది. సో ఇందులో మరి మా కుటుంబం గొప్ప ఆధిక్యత. చిన్ననాటి నుంచి కూడా సండే స్కూల్ విషయంలో మరి దేవుడు ఎంతగానో మరి అప్పటి నుంచి కూడా దేవుడు బలంగా మరి నన్ను ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చారు. ముఖ్యంగా నా యవ్వన దశలో వచ్చేటప్పటికి నేను కాలేజ్కి వెళ్తున్న దినాల్లో నాకు యూత్ లో మరి దేవుడు బలమైన ఆత్మీయమైన ఒక మంచి పునాదిని వేస్తున్నట్టుగా నాకు అర్థమైంది. మధు వీణా జెస్సీ గారు మనం విన్నాం, మన చెన్నైలో వారి పరిచయం ఉంది. వారి యవన దశలో మేము ఉన్నప్పుడు వారికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చినప్పుడు మంచి మీటింగ్స్ వారు జరిగించడం జరిగింది. అప్పుడు యవనస్తుల కొరకు ఏర్పాటు చేయబడిన మీటింగుల్లో నేను బాగా పట్టుబడ్డాను. దేవుడు నన్ను మరి దర్శించినట్టుగా మీటింగ్స్ కి వెళ్తుండగానే ఇంకా మీరు బలపరచబడ్డారు మీటింగ్స్ తో. ఇంచుమించు సుమారుగా ఏ సంవత్సరంలో ఇది ప్రారంభమైందండి? మరి మీరు వచ్చింది కాదు, మీ పితరుల నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు కదా, అది ఏ సంవత్సరం ఇంచుమించు? ఇక్కడ యాక్చువల్ గా అయితే ఈ ఇల్లు కట్టబడడం అయితే 1920లో. ఓకే, 1920లో ఇల్లు కట్టారు. కానీ దానికన్నా ముందు నుంచే వీరు క్రైస్తవులుగా మా ముత్తాత గారు ఉన్నారు, మరి జీడిఎం సంఘ పెద్దలు. సో ఆ విధంగా ఉంటుండో మరి 1999లో నేను మరి మనకి ఒక పరిచర్య ఉండేది. అప్పటికే 150 సంఘాలని మా తాతగారు వారు నడిపిస్తూ వచ్చారు. టోనీ ఆల్మో మినిస్ట్రీస్ అనేది అప్పుడు పరిచర్య. అందులో ఆయన మన ఇంటర్నేషనల్ గా పరిచర్యలో వాడబడతా ఉన్నారు. దేవరపల్లి థామస్ మోజెస్ గారు మా అమ్మగారి తండ్రి. ఆ సమయంలో మరి నేను కూడా మరి కోఆర్డినేటర్ గా ఉంటూ ఉన్నాను. అప్పుడు ఆ పరిచర్య కొరకు ఈ సేవకులందరికీ కొరకు కావాల్సిన ద్రాక్ష రసం బాటిల్స్ మేము తెప్పించడం జరిగింది హైదరాబాద్ నుంచి. సో అలాగే మొదలైంది ఈ జెరూసలేం బైబిల్ బుక్ హౌస్. అలాగే చిన్నగా మొదలు పెట్టిన తర్వాత సడన్ గా 2000 సంవత్సరంలో మరి తాతగారు చనిపోవడం, తర్వాత మరి మినిస్ట్రీని కొనసాగించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మరి దేవుడు నాలో బలమైన పెట్టిన ప్రేరేపణ ఏంటంటే బుక్ స్టాల్ ని స్థాపించమనే ఆలోచన దేవుడు నాకు ఇచ్చారు. మీకు? సో అప్పటికి నేను 99లో మాకు ఈ మినిస్ట్రీ స్టార్ట్ అవ్వక ముందే నేను ఆపరేషన్ మొబిలైజేషన్ అనే
ఒక ప్రపంచ సువార్థికుడు ఆయన జార్జ్ వెర్వర్ గారు. మరి వారికి 2 ఓడలు ఉన్నాయి. ఓడలు అవి ప్రపంచం అంతా వెళ్తా ఉంటాయి. 2 ఓడల నిండా బుక్స్ ఉంటాయి. అనేక దేశాలు ఆ బుక్స్ వెళ్తా ఉంటాయి. అక్కడ అందరూ కొనుక్కుంటా ఉంటారు. గొప్ప పరిచర్య సువార్త ఉద్యమం అది. అందులో నేను పాలుభాగస్తుడు ఉన్నాను. మరి ఆ టైంలో జరుగుతుంటది. బట్ ఆ ప్రపంచ దేశాల్లో ఉన్న బుక్ స్టాల్స్ కూడా అక్కడ మామూలుగానే ఉంటాయి. బుక్ స్టాల్స్ ఈ పరిచయం ఏంటంటే ఓడల మీద వెళ్తూ అలాగా మన వైజాగ్ దగ్గర కూడా ఈ ఓడ వచ్చింది పోర్ట్ లోకి. ఒక 2-3 నెలలు ఉంటుంది ఆ ఓడ. అక్కడ చుట్టుపక్కల సేవకుల్ని వారి సంఘాలని దర్శిస్తూ అక్కడ అలాగ పుస్తకాలకి వారిని పురుగొల్పుతారు. జార్జ్ వెర్వర్ గారు అండి. ఓకే. సో జార్జ్ వెర్వర్ గారు ఈ మధ్య మనకి 2013లో అలాగా చనిపోవడం జరిగింది. మన రాజమండ్రి కూడా వారు వచ్చారు. సో అటువంటి గొప్ప సువార్థికుల యొక్క మరి మంచి ప్రోత్సాహం మాకు ఉండింది. ఎందుకంటే నేను బైబిల్ కాలేజ్, అది ఆపరేషన్ మొబిలైజేషన్ అది ఒక గొప్ప బైబిల్ కాలేజ్ పరిచర్య. దాంట్లో ఉన్నప్పుడు మేము పుస్తకాలను మరి అనేక చోట్లకు అనేక మందికి మరి పరిచయం చేస్తూ ఉండేవాళ్ళము. బైబిల్ కాలేజ్లో మాకు ఉండే ఒక యాక్టివిటీ అది. సో దాన్ని బట్టి నాకు ఈ పుస్తక పరిచయం మీద బాగా ఆసక్తి పుట్టింది. ఆ విధంగా మరి తిరిగి నేను అమలాపురము ఒక మధ్యలో బ్రేక్ వచ్చాను. అనగా కొద్ది రోజులు విరామంకి వచ్చినప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. సో యాక్సిడెంట్ అయినప్పుడు నేను మంచం మీద ఉండగా అప్పుడు మరి మనకు బుక్ స్టాల్ లేదు కాబట్టి అమలాపురంలో బుక్ స్టాల్ పెడితే మంచిదని ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సేవకులు నాతో మాట్లాడడం జరిగింది. సో ఇది దేవుని ఏర్పాటు అని నాకు అర్థమైంది. ఎందుకంటే అప్పటికి 2000 సంవత్సరంలో మనకి ఇక్కడ ఎవరికి ఏం కావాలన్నా రాజమండ్రి కాకినాడ వెళ్ళవలసి వచ్చేది. అవునండి, అవును. సో మరి 1999లోనే దీన్ని మొదలు పెట్టాము. అలాగా ఆ విధంగా దేవుడు స్టార్ట్ చేసి ఇంతవరకు నడిపిస్తూ అద్భుతంగా నాకు ముఖ్యంగా మరి బుక్ స్టాల్ పెట్టడానికి అదే ఒక మెయిన్ కారణము. తర్వాత బుక్ స్టాల్ పెట్టమని నన్ను ప్రోత్సహించింది తెనాలిలో మరి క్రైస్తవ లోకానికే ఒక మంచి సెంటర్, అది CTVR క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్ అని వారి పరిచర్య యోహాన్ గారు. సో వారు నన్ను ప్రోత్సహించారు. మేము ఆ OM టీమ్ బైబిల్ కాలేజ్ తరఫున వెళ్ళినప్పుడు వారు నన్ను మీరు బుక్ స్టాల్ ఎందుకు పెట్టకూడదు మీ ఊర్లో అని అప్పుడే అన్నారు నన్ను. సో అలాగే అన్నాయన మరి అప్పుడే నాకు అనిపించింది దేవుని చిత్తం. అలాగే మళ్ళీ నేను ఇంటికి రావడం, ఇలా ఒకరి తర్వాత ఒకరు నన్ను బుక్ స్టాల్ పెట్టమని ప్రోత్సహించడం ఒక గొప్ప పునాదిగా నాకు అనిపించింది. మీరు ఈ జెరూసలేం బైబిల్ బుక్ హౌస్ ని ప్రారంభించినప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలు, సవాళ్ళు ఏమైనా ఉన్నాయండి? తప్పకుండా అండి. ఎందుకంటే మనకి కొత్త కాబట్టి, ఇది స్టార్టింగ్ కాబట్టి ఎవరికి ఏం కావాలి, ఏం అవసరం ఉంది, మనకి బుక్ స్టాల్ గురించి మనకి తెలియదు. పెట్టాలని ఆశ ఉంది, ఏం చేయాలి, ఏం పెట్టాలి, ఎవరికి ఏం కావాలి, ఇక్కడ ఈ ప్రాంత వాసులకు ఏం అవసరం. సో అలాగా కొంతమంది సేవకుల గురించి తెలుసుకోవడం, మెల్లగా మరి ఈ బుక్స్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకోవడానికి నేను హైదరాబాద్, మరి వైజాగ్, గుంటూరు, తెనాలి, ఇవన్నీ ప్రాంతాలు, విజయవాడ అన్ని తిరిగి బుక్ స్టాల్స్ చూసి అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ పెట్టాలంటే మనకు చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. కాబట్టి ఈ ప్రాంతంలో కొంత మట్టుకు మనం స్టార్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో మొదలు పెట్టాము, కొద్దిగా చిన్నగా. మరి ఆ విధంగా దేవుడు మరి నడిపిస్తూ వచ్చారు. మీరు ఈ బుక్ హౌస్ ని ప్రారంభించినప్పుడు మీకు కుటుంబం గాని మీ సంఘం గాని ఏ విధంగా సహాయపడ్డారు? తప్పకుండా అండి. ముఖ్యంగా కుటుంబము మరి ఈ మొదటి వెంచర్ కాబట్టి తప్పకుండా వారి ప్రోత్సాహం ఉంటుంది. తర్వాత సంఘం కూడా మరి ఎంతగానో నన్ను ప్రోత్సహించారు. ఇది మంచిదని మా సేవకులు ప్రార్థన చేసి చేద్దాం తప్పకుండా అని చెప్పి మొదలు పెట్టడం జరిగింది. ఆ విధంగా అందరూ కూడా నాకు ఎంతగానో సహకరించారు. మరి మన చుట్టుపక్కల చెప్పాలంటే బ్రదరన్ సంఘాలు, తర్వాత GDM సంఘాలు, తర్వాత మరి లోదరన్, మన్నా సంఘాలు, తర్వాత బైబిల్ మిషన్, ఇలాగ వేరే వేరే సంఘ శాఖలు అన్నీ కూడా అందరూ కూడా మాకు తాతగారికి పరిచయం అవ్వడం, మరి అందరూ వచ్చి వెళ్తూ ఉండేవారు. దాన్ని బట్టి అందరికీ కూడా ఇక్కడ బుక్ స్టాల్ ఉందనే పరిచయం అందరికి మాకు తెలియడానికి ఒక 2-3 years పట్టింది. ఓకే. ఈ గత 25 సంవత్సరాల్లో మీకు గుర్తుండిపోయే సంఘటనలు ఏమైనా ఉన్నాయండి ఈ జెరూసలేం బైబిల్ బుక్ హౌస్ లో? తప్పకుండా అండి. చాలా సంఘటనలు, చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చారు. ఒక రోజు రాత్రి నేను చెప్పాలంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయనేది నాకు చాలా ఆశ్చర్యమైంది. ఒకరోజు నైట్ నేను రాత్రి 11 గంటలు అవుతుంది, మన బుక్ స్టాల్ క్యాష్ కౌంటర్ బయట ఉండేటప్పుడు ఆ రోడ్డు కానించి అక్కడ నిలబడి ఉన్నాను నేను. ఆ మెష్ లో నేను అక్కడ కౌంటర్ దగ్గర ఉన్నప్పుడు నాకు సడన్ గా ఒక యవనస్తుడు బిడ్డ వచ్చి ఇలాగా, అయ్యా రక్తం ఎక్కడ కొంటారని అడిగాడు. అది చాలా ఆశ్చర్యకరమైంది. ఏంటి బాబు, ఏంటి ప్రాబ్లం నీకు అని అడిగాను. అడిగితే నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలండి, నా ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్ళాలి, నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి
తెరవేశారు, వెళ్ళి ఉద్యోగం చేసుకోమన్నారు. 11 గంటలకు రాత్రి సందర్భం ఇది. ఓకే. సో వెంటనే అబ్బాయిని లోపలికి పిలిచి ఆ అబ్బాయికి చెప్పి అన్ని విషయాలు ధైర్యంగా ఉండని అబ్బాయి రక్తం అమ్మాలనుకుంటున్నాడు, ఎందుకంటే అతనికి డబ్బులు వస్తాయి. సో ఆ అబ్బాయిని పిలిచి అప్పుడు నాకు అర్థమైన సిచ్యువేషన్. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తానో ఏంటని కనుక్కొని వారి ఆ అబ్బాయికి ఫోన్ చేయడము, తర్వాత ఈ అబ్బాయికి కావాల్సిన కాకినాడ వెళ్ళాలి, అబ్బాయికి కావాల్సిన డబ్బులు కూడా ఇచ్చాను. ఇచ్చి ధైర్యంగా వెళ్ళామో ఏం పర్లేదు నువ్వు అని చెప్పి ప్రార్థన చేద్దాం గురించి ప్రార్థన కూడా చేసి అబ్బాయిని పంపించాము. తర్వాత తెలుసుకున్నాను అబ్బాయి బాగానే ఉన్నాడు అనే సంగతిని. తర్వాత రాలేదు మళ్ళీ ఎక్కువగా నా దగ్గరికి, వాళ్ళ ఫ్రెండ్ తెలుసుకున్నాను. మీకు ఇంకా సంఘటన గుర్తుండిపోయింది? అది ఉండిపోయింది నా లైఫ్ లో, ఇప్పుడు మర్చిపోలేను. ఇంకా ఈ బుక్ స్టాల్ ద్వారా ఎంతమంది దేవుని తెలుసుకున్నారు? లేకపోతే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఏమన్నా డౌట్లు అడిగివారా? లేకపోతే మేము ఈ బుక్ పట్టుకెళ్ళడం వల్ల, లేకపోతే ఈ వస్తువు మేము పట్టుకెళ్ళడం వల్ల మేము ఎలా బలపరచబడ్డామండి, తిరిగి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏమన్నా చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. అంటే ఈ 25 సంవత్సరాలు కదా, ఇందులో ఈ మెమరీలో నేను పెట్టుకోవడానికి ఎందుకంటే 1-2 కాదు. అవును. నేను బుక్ స్టాల్ కి లోనే ఉండే కాదు కానీ బయటికి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా నా బ్యాగ్ లో కొన్ని కరపత్రాలు కానీ లేకపోతే మంచి జీవిత చరిత్రలు చిన్న చిన్నవి పెట్టుకొని వెళ్ళడం, అవి నేను అనేక మందికి నా ట్రావెల్లో, ఆటోల్లో కానీ, ట్రైన్లో కానీ, కార్లో, బస్సులో వాళ్ళకి ఇవ్వడం నాకు అలవాటు. అలాగే ఇస్తూ వచ్చాము. అలాగే కొంతమంది నాకు రెస్పాండ్ అవ్వడము నాకు తెలుసు. సో అటువంటి సందర్భాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు అనేక రకములైన బుక్స్ అమ్ముతున్నారు, నేను చూసాను ఇవన్నీ. నేను కూడా ఎక్కువ చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చి కొంటూ ఉంటాను. సాధారణంగా మీరు ఎక్కువ మీ దగ్గరకు వస్తున్న విశ్వాసులకి మీరు ప్రిఫర్ చేసే ఆ లిటరేచర్ ఏంటండి? ఏ బుక్లు ఎక్కువ మీరు ప్రిఫర్ చేస్తారు? ఒకవేళ ఎవరైనా పట్టుకెళ్ళాలనుకుంటే ఎక్కువ మంది తీసుకుని వెళ్ళిన పుస్తకాలు ఏమున్నాయండి ఇక్కడ? తప్పకుండా అండి. అంటే మరి చెప్పాలంటే మొట్టమొదటిగా ఫస్ట్ బెస్ట్ బుక్ పరిశుద్ధ గ్రంథం. ఎంతకు మించిన బుక్ ఇంకోటి లేదని నేను చెప్పాలి. సో ఈ బుక్ అనుదినం చదవగలిగితే, అలవాటుగా దాన్ని చేసుకోగలిగితే ఎవరన్నా మరి దానిలో దేవుని యొక్క గొప్ప మాటలు ఇవి. అంటే కొంతమందికి ఆశ ఉంటది దేవుని మాటలు చదవాలని, కానీ కొంతమంది డైరెక్ట్ గా ఈ బైబిల్ పట్టుకెళ్తే కొంతమంది ఫ్యామిలీస్ లో ఒప్పుకోరు ఈ బైబిల్ కనబడితే. అటువంటి వారికి వేరే విధంగా ఏంటంటే బెస్ట్ బుక్ అని తర్వాత ఎడార్లో సెలయర్లు చార్లెస్ కామన్ గారు రాసిన బుక్ ఇది. ఇది జీవన్ జ్యోతి నర్సాపూర్ వారు జోబ్ సుదర్శన్ గారి ద్వారా ఇది సిద్ధపరచబడింది. మరి వీరు ఈ బుక్ యాక్చువల్ గా చెప్పాలంటే ఒక ఇంగ్లీష్ లో మరి స్ట్రీమ్స్ ఇన్ ది డెజర్ట్ అనే ఒక ఇంగ్లీష్ బుక్ ఇది. దీనిని ట్రాన్స్లేట్ చేయడము మన మరి ఆంధ్రాలోనే, మరి చెప్పాలంటే ఇండియాలోనే గొప్ప బుక్ గా ఇది ఉంది, స్ట్రీమ్స్ ఇన్ ది డెజర్ట్. మరి ఎన్నిసార్లు ప్రింట్ చేశారు మనం చూడొచ్చు. దగ్గర 1990 నుంచి మొదలైంది ఫస్ట్ ప్రింట్, ఫస్ట్ తెలుగు ఎడిషన్ 90లో మొదలు పెట్టారు. మన బుక్ స్టాల్ స్టార్ట్ చేయకుండా 10 సంవత్సరాల ముందే 22 ఉంది లాస్ట్ ప్రింట్. ఇది ఈ బుక్ లో ఏముంటదంటే ప్రతి రోజు కూడా ఒక వాక్య భాగం ఉంటది. రోజుకు ఒక వాక్య భాగం ఉంటది. సంవత్సరం అంతా ప్రతి రోజుకు కావాల్సిన వాక్యము ఆ రోజు చక్కని మరి మెసేజ్ అందులో ఉంటది. కాబట్టి ఈజీగా, అంటే బైబిల్ ఏం చదవాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అర్థం అవుతుంది. సో నూతనంగా దేవుళ్ళకి వచ్చిన వాళ్ళకి ది బెస్ట్ బుక్ అండి ఇది. ఎడార్లో సెలయర్. చాలా మంది ఎక్కువగా నా దగ్గర ఈ బుక్ కొంటారు. చాలా కాస్ట్ కూడా ఇది. యాక్చువల్ చెప్పాలంటే సింపుల్ బుక్ ఏం కాదు, 280 రూపాయలు హార్డ్ బౌండ్. కానీ చాలా మంది ఇది పట్టుకెళ్లి వారు పంచిపెట్టడం నేను చూసాను. ఎడ్యుకేట్స్ వాళ్ళు చదువుకోవడమే కాకుండా అనేక మందికి ఎక్స్పీరియన్స్ చేసి అనేక మందికి పంచిపెట్టడం. మరి న్యూ ఇయర్ వచ్చేటప్పటికి ఈ బుక్స్ 10-20 పట్టుకెళ్ళడం, వాళ్ళ మరి కొలీగ్స్ కి ఇవ్వడం, అట్లా అలాగా చదువుకుంటున్న వాళ్ళు. ఇంకా నెక్స్ట్ మరి చెప్పాలంటే చాలా మంచి బుక్స్ ఉన్నాయండి మన దగ్గర. జీవిత చరిత్రలు, అంటే పరిశుద్ధమైన పౌలు జీవితం ఇది కొనుగోలు చేసి, ఇంకా పరిశుద్ధ మరి పౌలు గురించి, తర్వాత చెప్పాలంటే అనేకమైన మనకి బుక్స్ ఉన్నాయి. తర్వాత అసలు మన సంఘ సంస్కర్త ఈయన మార్టిన్ లూథర్ గారు. ఓకే, ఈయన గురించి ఒక మంచి జీవిత చరిత్ర CTBR తీసుకెళ్తున్న బుక్స్ ఇవి. తర్వాత ఇంకా భక్తులు అనేక మంది చెప్పిన పలుకులు, గొప్ప పలుకులు అని చెప్పి జయపాల్ గారు రాసిన బుక్ అండి ఇది. తర్వాత ఆ విధంగా ప్రభువు గొప్పవాడు, ఈయన శ్యామ్ జబద్వారే గారు రాశారు సింపుల్ బుక్ ఇది. ఎలా గొప్పతనం గురించి, ఆయన ఎవరికంటే గొప్పవాడని చాలా చక్కగా మరి రాసుకొచ్చారు. సో ఆ విధంగా మరి చెప్పాలంటే ఇంకా అభ్యాసాత్మక శిష్యత్వం అని జాక్ పూనన్ గారు. సో దేవునికి మనం శిష్యులుగా ఉండాలనేది సారాంశం. మరి దేవుడు మరి సంఘానికి చెప్పిన మాట. సో దాన్ని మరి పాటించవలసిన వారుగా ఉన్నాం. తర్వాత
నరమాంస భక్షుల మధ్యలో జాన్ జి ప్యాటన్ ఈయన మరి ఇటువంటి భక్తులు అనేక మంది, అంటే వారికి ఏ మాత్రము కూడా అవకాశం లేనప్పుడు, అక్కడ ఏ సౌకర్యం లేకపోయినా ఆ నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళి క్రీస్తుని ప్రకటించిన సాక్ష్యం ఇది. సో ఇట్లాంటి ప్యాటన్ గారు వారి ఇట్లాంటి సాక్ష్యాలు ఎన్నో మంది ఉన్నాయి. ఇట్లాంటి అన్నిట్లో ముఖ్యమైనది ఇది ఒకటి. సో కాబట్టి ఇవన్నీ చదువుతున్నప్పుడు ఆత్మీయంగా మరి ఒక క్రైస్తవ జీవితంలో మరి బలపడడానికి ఇవన్నీ ఎంతో ఉపయోగపడతాయి. స్తుతిలోని శక్తి చూసినట్లయితే మెర్లిన్ ఆర్ కెరోథర్స్ అని వీరు కూడా చాలా అద్భుతంగా ఈ బుక్ రాయడం జరిగింది. స్తుతి చేయడం వల్ల మనకి ఎలాగా దేవుని సమీపం అవుతాం అనే విషయంలో. తర్వాత 1000 స్తుతులు, అదే క్రమంలో 1000 స్తుతుల బుక్. ఇలాగా మనం చెప్పినట్లయితే చూసుకుంటూ వెళ్తే ఇంకా చాలా బుక్స్ ఉన్నాయండి ఇక్కడ. చదవడానికి మన జీవితం కూడా సరిపోదేమో గానీ. కాబట్టి మీరు ఇంత ఎక్కువ కొనుగోలు చేసి పుస్తకాలు ఇవన్నీ తప్పకుండా అండి. ఇది ఎందుకంటే ఈ బుక్స్ చెప్పాలని దగ్గర 400 రకాల పైన బుక్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పటికి. ఇంకా చాలా టైటిల్స్ మరి దాచిపెట్టి ఉంచాము. దొరకని బుక్స్ కూడా మన దగ్గర కొన్ని బయట దొరకట్లేదు, అట్లాంటి బుక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఎస్ సార్. కొత్తగా క్రైస్తవంలోకి వచ్చి కొత్తగా యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ స్టోరీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఏ బుక్ ప్రిఫర్ చేస్తారు? మీరు ఏ బుక్ ఇవ్వడానికి ఇష్టపడతారు? అండి ఆల్రెడీ మనము ఆ విషయంలోకి వెళ్లే ముందు ఎడార్లో సెల్లేర్లు ఎవరికైనా యూనివర్సల్ గా ఇదొకటి. తర్వాత కొన్ని బుక్స్ చిన్న చిన్నవి మరి 20 రూపాయలలోనే మనకి చిన్న జీవిత చరిత్రలు ఉంటాయండి. నూతనంగా వచ్చిన వాళ్ళకి ఆ జీవిత చరిత్రలు మనం పాకెట్ లో పెట్టుకుని ఆ చిన్న బుక్స్ మనం ఇచ్చినప్పుడు వారు తప్పకుండా దాన్ని చదివినప్పుడు వారి హృదయాలు తెరవబడతాయి ఖచ్చితంగా. ఎవరైనా వస్తారండి మీకు? అలాగే చాలా మంది వస్తారు. చర్చికి వెళ్ళమండి కానీ ఇక్కడికి రావాలనిపించింది మాకు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా అండి, సంవత్సరాలు చాలా మంది. ఎందుకంటే మనకి ఇక్కడ అనేక మంది రోడ్డు మనం పక్కనే ఉన్నది కాబట్టి బుక్ స్టాల్, ఇక్కడ ఎదురుకుండా హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలా మంది తాలూకా వచ్చిన వాళ్ళు వచ్చి చూస్తారు, అయ్యా ఇదేంటి బుక్స్, ఓకే ఓకే అలాగా. కొంతమంది టైం పాస్ కూడా చూసి బుక్స్ కొనుక్కొని వెళ్ళడం కూడా జరిగింది. అట్లాంటి వారికి సింపుల్ బుక్స్ ఇస్తాము. సో దాన్ని బట్టి వారు బలపరచబడుతూ ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. ఓకే, అంటే ప్రస్తుతము ఈ నేటి కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మరి ఈ బుక్ హౌస్ ని రన్ చేయడానికి ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అండి. మరి అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, వస్తూ ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి ఇబ్బందులు అనేవి. అందులోనే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచినట్టుగా నాకు కనబడతా ఉన్నది. అనేక సార్లు చూశాను. ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడే మనము గొప్ప మేలును గమనించాను నేను. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా టెక్నాలజీ పెరిగింది, అందరూ సెల్ ఫోన్ ఎక్కువ ఫోన్ లో వస్తున్నాయి. కానీ యాక్చువల్ గా చెప్పాలంటే మీరు గమనిస్తే ఎన్ని టెక్నాలజీలు వచ్చినా ఈ ఫార్మ్ ఆఫ్ మీడియా అనగా ఈ బుక్ అనేది పేపర్ మీద ప్రింట్ అనేది అతి ఎక్కువ కాలం నుంచి నిలిచి ఉన్నది. ఇదే గమనించాను. టీవీలు వచ్చినాయి, అంత ముందు సీడీలు వచ్చినాయి, ఇంక తర్వాత మెమరీ కార్డులు వచ్చినాయి, అన్ని ఉదాహరణ ద్వారా పోతున్నాయి. కానీ స్టాండర్డ్ గా ఉన్నది మాత్రము ఈ పేపర్ ఫామ్. ఈ బైబిల్ అలాగే ఉంది, వేరేగా వచ్చినాయి కానీ ఈ మాత్రం అలాగా వాడుకలోనే ఉంటున్నాయి, పూర్తిగా నశించిపోలే. సీడీ గమనిద్దాం, ఈ రోజు సీడీ వచ్చినాయి కానీ పూర్తిగా పోయింది. ఇప్పుడు సీడీకి ఉపయోగం లేదు, కానీ అలా లేదు ఇది. సో కాబట్టి తరతరాలుగా ఐ థింక్ 100 years పైనే ముంచే మరి బుక్స్ అనేవి, పేపర్ అనేది, ప్రింట్ అనేది ఉంది మనకి. ఇంకా చాలా కాలం వరకు ఉంటదని మేము ఆశపడతా ఉన్నాం. ఇది ప్రత్యేకంగా ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా బైబిల్ తర్వాత ఒక మంచి సమయం తీసుకొని రోజు కూడా చదవగలిగితే మరి దేవునిలో వారు ఎంతగానో ఎదుగుతారు. జీవిత చరిత్రలు కానీ, స్తుతుల బుక్స్ కానీ, మరి అనుదిన అభివృద్ధి, లేకపోతే ఇలా చాలా చాలా బుక్స్ ఉన్నాయి. కొన్ని సార్లు ఈ బైబిల్ బుక్ హౌస్ కి ఎవరు రాకపోవడం, కొన్ని రోజులుగా అలాగా ఎవరు వచ్చి ఉండకపోవడం, కొన్ని సార్లు అప్పుడు దేవుడు ఏ విధంగా మీ అవసరాలు తీర్చారు? లేకపోతే ఇది ముందుకు రన్ అవటంలో గానీ కొన్ని ఎవరు రాకపోతే ఏంటి, ఎవరు రావట్లేదు, దేవుని స్వాత ముందుకు వెళ్ళట్లేదు అనే బాధల్లో దేవుడు ఏ విధంగా మీకు సహాయపడ్డాడు? తప్పకుండా అండి. ఆ విషయంలో నేను ఖచ్చితంగా చెప్పాలి, ఒక సాక్ష్యం ఉంది. మరి నిజంగానే మీరు అన్నట్టుగానే కొన్ని రోజులైతే ఎవరు రాకపోని సందర్భాలు కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నది. 2010 వరకు అటువంటి పరిస్థితులు వస్తూ ఉండే ఎక్కువగా. కానీ తర్వాత ఏమైందంటే 2010 తర్వాత నుంచి అందరికి అలవాటైంది. వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా మనకి కస్టమర్స్ రావడము, ఇటు రాజమండ్రి, కాకినాడ, లేకపోతే వారు వేరే వేరే పని మీద వస్తుంటారు. విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, ఇంక ఈవెన్ మస్కట్ నుంచి, దుబాయ్ నుంచి వస్తున్న వారు చుట్టుపక్కల వచ్చినప్పుడు వెంటనే బుక్ స్టాల్ దర్శిస్తూ వచ్చాడు. సో అలాగా అంటే మేము విశ్వాసంతో దేవుడు ఎప్పటికైనా మనల్ని ముందుకు నడిపిస్తారు, అది కనిపెడదాం. ఆయన విశ్వాసంతో కనిపెట్టినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేశారు. ఆ విధంగా నాకు ఒకసారి
సీజన్ కొరకు దేవుడు నాకు డబ్బులు చాలా అవసరమైనవి. నేను బ్యాంక్ చుట్టూ తిరిగినప్పుడు నెల రోజులు మమ్మల్ని రమ్మని చెప్పి బ్యాంక్ వారు ఆఖరిగా మీకు కమర్షియల్ బిజినెస్ కాదు ఇది, మేము లోన్ ఇవ్వలేమన్నారు. ఆ తర్వాత దేవుడు అప్పటికే నాకు ఒక వ్యక్తిని మరి గుర్తు చేస్తా ఉన్నారు, ఆయనకు ఫోన్ చేయమని. కానీ నేను మరి చేయకుండా ఉండిపోయాను. కానీ ఎప్పుడైతే లోన్ మీకు ఇవ్వబడదు బ్యాంక్ ద్వారా అని వారు చెప్పారో వెంటనే ఆ వ్యక్తి నేను ఫోన్ చేయడం జరిగింది. చేసిన వెంటనే ఆయన ఒక్కసారి నేను మాట్లాడాను, ఒక సేవకుల ద్వారా పరిచయం అయ్యారు. ఆయన వెంటనే నాతో అన్న మాట ఏంటంటే, అయ్యా మీకు ఏదో అవసరతలో ఉన్నట్టున్నారు, దేవుడు నాకు తెలియజేస్తున్నారు, నేనే మీకు ఆయనే అన్నారు, నేను అడగకుండానే. మీకు డబ్బులు ఎంత కావాలని అడిగారండి. సో దేవుడి కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. దేవుడే నడిపించారు. ఖచ్చితంగా ఆ డబ్బులు వెంటనే నెక్స్ట్ డే నాకు అమౌంట్ వారు చేతికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇమ్మని కూడా వారు అడగలేదు. ఎప్పుడు ఇవ్వాలని అడిగినప్పుడు మీరు ఉన్నప్పుడు ఇద్దరుగానే అన్నారు. మళ్ళీ వారితో నాకు ఇంత దూరం, వారు ఎక్కడ అమెరికాలో ఉంటున్నారని తెలిసింది నాకు. ఓకే, ఇంతకు ముందు నేను చాలా మంది దగ్గర సాక్ష్యాలు తీసుకున్నప్పుడు చాలా అనేక మంది చూసారండి. ఇప్పుడు లాల్ ఫర్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్ ని చాలా మంది వీక్షిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్పదలుచుకున్న సలహా ఏమైనా ఉందా? తప్పకుండా అండి. మరి చూస్తున్న వారిలో చాలా మంది మరి క్రైస్తవ విశ్వాసులే కాదు, సేవకులు కూడా మరి మరి ఉన్నారు అనే సంగతిని నేను గ్రహిస్తూ ఉన్నాను. ప్రతి సేవకునికి మరి నేను ఒకటే నా విన్నపము, నా ఆలోచన మేము ముందు పెడతా ఉన్నాను. ప్రతి సంఘంలో ఒక చిన్న లైబ్రరీగా ఉంటే అక్కడ ఉన్న యవన బిడ్డలు ఉంటారు, వారికి బైబిల్ వెంటనే చదవాలంటే కొంచెం వారికి మరి అవగాహన రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక మంచి జీవిత చరిత్రలు చిన్న చిన్న బుక్స్ ఉన్నాయి, వాటిని మనం చర్చిలో పెట్టగలిగితే దానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక బాధ్యతను ఒకరికి అప్పగిస్తే వారు చదివి వెంటనే వచ్చి చర్చిలో మళ్ళీ దానికి అప్పగించేయాలి. అది ఆ సిస్టమ్ మనం స్టార్ట్ చేయగలిగితే ప్రతి సంఘంలో మరి యవన బిడ్డలు చాలా ఆత్మీయంగా బలపడడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుందని నేను ఎప్పుడు భావిస్తున్నాను. ఎందుకంటే నా యవన దశలో అనుభవం నేను పొందాను. ఒక మంచి జీవిత చరిత్ర చదివినప్పుడు అది మన హృదయాలను తాకితే తప్పకుండా అది దేవుని వైపు మనల్ని తెప్పడం నేను చూశానండి. ఓకే, అది నా అనుభవం. అది చాలా మంది సేవకులకి ఆశ ఉంటది ఇలా చేయాలని, కానీ ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉంటారండి. కాబట్టి లాల్ ఫర్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్న వారికి ఒకవేళ ఎవరైనా ఆసక్తి కలిగి మాకు ఎలాగుందండి అని సేవకులు గాని విశ్వాసులు గాని యవనస్తులు ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు లాస్ అవ్వద్దు, దేవుని పని అని ఖచ్చితంగా మీరు తప్పకుండా అండి. ఇది మీ ఆలోచన, నా ఆలోచన ఎప్పటి నుంచో. మేము ఇలాగా లైబ్రరీస్ పెట్టాలనే ఆసక్తి ఉన్నా, లేకపోతే పుస్తక పరిచయలో ఎటువంటి సలహాలు కావాలన్నా నేను ఖచ్చితంగా వారికి ఇస్తాను. మా వంతు ఖచ్చితంగా సహాయం చేస్తాము. లిటరేచర్ సమృద్ధిగా ఉంది, తప్పకుండా అందరు తీసుకుని వెళ్ళి వారు వాడుకోవాలని మేము ఆశపడతా ఉన్నాము. మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు జెరూసలేం బైబిల్ బుక్ హౌస్ అనేక కోణాల్లో అనేక మందికి అందుబాటులో ఉన్నదనే సంగతిని మరొకసారి గుర్తు చేస్తూ మరి నేను మరి అవకాశం బట్టి నేను మరొకసారి స్తుతిస్తాను. ఇంకా మీరు ఫ్యూచర్ లో ఈ బైబిల్ బుక్ హౌస్ ద్వారా ఇంకా ముందుకు సేవ ఎలా చేయాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, నాకు చాలా భవిష్యత్తులో కార్యాచరణ ఏంటి? తప్పకుండా అండి. మరి ఇదే మెయిన్ నేను ఇందాక పంచుకున్నదే, లైబ్రరీస్ ని ఎస్టాబ్లిష్ చేసే విషయంలో చర్చెస్ మరి సేవకులను మరి ఖచ్చితంగా వారికి తగిన సహాయాన్ని సహకారాలను అందించే విషయంలో. తర్వాత ఇప్పుడు అంతా కూడా డిజిటలైజ్ అవుతుంది, డిజిటల్ అయిపోతుంది ప్రతిది కూడా. అవును. సో ఈ బుక్స్ అన్నిటిని కూడా డిజిటలైజ్ చేయగలిగితే మనం చాలా ఇంకా అనేక మంది వాటిని ఈజీగా ఉపయోగించుకోగలుగుతారు. ఎందుకంటే నా దగ్గర ఒక ఇంగ్లీష్ లో ఉన్న క్రిస్టియన్ లైబ్రరీ బుక్స్ నాకు ఫోన్ లో వస్తూ ఉంటాయి. అనుదినము నేను వాటిని చూస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాము. సో కానీ అలా తెలుగులో చాలా తక్కువ ఉన్నాయి ఇంటర్నేషనల్ గా. సో ఎవరికి అందుబాటులో కొన్ని బుక్లు అన్ని కలిపి పట్టుకెళ్ళి బదులు ఫోన్ లోనే మనం చదువుకోవడానికి అలా చేయాలనుకుంటున్నారు. అలా చేయాలనేది నా ఆశ. మరి దేవుడు తప్పకుండా కొంతమంది సహకారం లేపాలి. మరి టెక్నాలజీలో ఎంతో చదువుకున్న వారు ఉన్నారు, మంచి బైబిల్ నాలెడ్జ్ ఉండి అదేవిధంగా కంప్యూటర్స్ మీద అవగాహన ఉన్నవారు ఉన్నారు. అట్లాంటి వారు ముందుకు వస్తే తప్పకుండా ఈ పనిలో సహకరించినట్లయితే అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుందని నా ఆశ. ఓకే, మంచిదండి. ఇంతవరకు చక్కటి సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు, మీకు ప్రత్యేకమైన వందనాలు. తప్పకుండా లాల్ ఫర్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ఇందాక సువార్థికులు దైవజనులు చెప్పినట్టే ప్రతిరోజు బైబిల్ చదవండి. దేవుని మాటలు చాలా జీవం కలిగినవి. అంతేకాకుండా బైబిల్తో పాటు ఇంకా కొన్ని పుస్తకాలు మనకు చెప్పారు, ఎడారిలో చాలా ఏర్లని, ఇంకా 1000 స్తుతులని, ఇంకా చాలా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మనం జర్నీ చేస్తున్నప్పుడు లేకపోతే ఎక్కడైనా ఖాళీ సమయంలో ఇటువంటి లిటరేచర్ మనం చదివినప్పుడు మనం అనేక మందికి చెప్పడానికి
మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇంకనూ ఈ జెరూసలేం బైబిల్ బుక్ హౌస్ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారిని. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా